1948 తెలంగాణ మూమెంట్ దశని కనుక మనం చూసుకున్నట్లయితే మనకి తెలంగాణ ఉద్యమం అనేది ప్రాథమికంగా మనకి 3 దశలుగా విభజించడం జరిగింది. ఈ తెలంగాణ ఉద్యమం అనేది 3 దశలు. ఒకటి 1948 నుంచి 1970 వరకు, 1971 నుంచి 1990 వరకు, 1990 నుంచి 2014 వరకు మనకి 3 దశలుగా తెలంగాణ ఉద్యమం అనేది విభజించడం జరిగింది. ఇక్కడ మనం మొదటి దశ కనుక చూసుకున్నట్లయితే 1948 తెలంగాణ ఉద్యమ దశ లేదా తెలంగాణ భావన దశ అని అంటారు. తెలంగాణ భావన దశ ఈ దశని మనము మొదటి దశగా భావించవచ్చు. ఈ దశ రావడానికి కారణం ఏంటి? తెలంగాణ ఉద్యమం 1948లో ఏ విధంగా ప్రారంభమైంది అని అంటే మనకి ముఖ్యంగా 1947 ఆగస్టు 15వ తారీఖున భారతదేశానికి స్వాతంత్రం అనేది రావడం జరిగింది. ఈ స్వాతంత్రం రాకంటే ముందు మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1948లో మనకి ఆపరేషన్ పోలో అనే చర్య జరిగింది. ఈ ఆపరేషన్ పోలో చర్య ఎందుకు జరిగింది అని అంటే మనకి స్వాతంత్రం వచ్చే నాటికి మొత్తం 562 సంస్థానాలు ఉండేవి. 562 సంస్థానాలు ఉంటే మనకు 13 సంస్థానాలు పాకిస్తాన్లో కలవడం జరిగింది. 549 సంస్థానాలు అనేది సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో ఇవి భారత యూనియన్లో కలవడం జరిగింది. ఎన్ని సంస్థానాలు భారత యూనియన్లో కలిసినాయి అని అంటే 549 సంస్థానాలు కలిసినాయి. మరి ఇంకా ఎన్ని సంస్థానాలు ఈ భారత యూనియన్లో కలవలేవు, స్వతంత్రంగా ఉండిపోయినవి అని అంటే కేవలం 4 సంస్థానాలు మాత్రము భారత యూనియన్లో కలవలేకపోయినవి. అందులో మన హైదరాబాద్ ప్రాంతం ఒకటి. ఈ హైదరాబాద్ ప్రాంతం అనేది కూడా ఈ భారత యూనియన్లో వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో కలిసినటువంటి సంస్థానంలో కలవలేదు. ఇక్కడ మిగతా 3 ఏంటి అని అంటే ట్రావెన్కోర్ కేరళ, జమ్మూ కాశ్మీర్, జూనాగఢ్. ఈ 4 ప్రాంతాలు భారత యూనియన్లో కలవలేవు. ఈ హైదరాబాద్ ప్రాంతం ఏ విధంగా యూనియన్లో కలిసింది అని అంటే ఈ ఆపరేషన్ పోలో జరగడానికి గల ప్రధాన కారణం ఏంటి అంటే తెలంగాణలో సాయుధ పోరాటము, రజాకార్ల యొక్క ఆకృత్యాలు, జాయిన్ ఇండియా ఉద్యమము, యథాతథ ఒప్పంద ఉల్లంఘనలు, హైదరాబాద్ నిజాంకు అంతర్జాతీయంగా దొరకని మద్దతు. 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్కి అంతర్జాతీయంగా దొరకకపోవడం ఈ ఆపరేషన్ పోలోకి దారితీయడం జరిగింది. మనం ఈ ఆపరేషన్ పోలోని వివిధ రకాల పేర్లతో కూడా పిలవచ్చు. ఈ ఆపరేషన్ పోలోని గోడార్డ్ ప్లాన్ అని బ్రిటిష్ అధికారులు పేర్కొనడం జరిగింది. మనవారు పోలీస్ చర్య అని పేర్కొనడం జరిగింది. అలాగే సైనికపరమైన చర్య అని కూడా పేర్కొనడం జరిగింది. సి రాజగోపాలాచారి అనే వ్యక్తి పోలీస్ చర్య అని పేర్కొనడం జరిగింది. మనకు ఈ తెలంగాణ సాయుధ పోరాటం గురించి కూడా తెలుసుకుందాం. 1946-51 మధ్య ప్రాంతంలో ఈ ఆర్మ్డ్ స్ట్రగుల్ అనేది జరిగింది. తెలంగాణ ఆర్మ్డ్ స్ట్రగుల్ అనేది కూడా 1946-51 సంవత్సర మధ్యకాలంలో జరిగింది. ఎన్ని దశల్లో జరిగింది అని అంటే మనకి 4 దశలలో ఈ సాయుధ పోరాటం అనేది జరిగింది. ఎన్ని దశలలో? 4 దశలలో సాయుధ పోరాటం అనేది జరిగింది. తెలంగాణ గడ్డపై జరిగిన పోరాటమే తెలంగాణ సాయుధ పోరాటం. ఏ పార్టీ ఆధ్వర్యంలో ఈ సాయుధ పోరాటం అనేది కొనసాగింది అని అంటే సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాటం అనేది కొనసాగింది. మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే 1964 సంవత్సరం వరకు కూడా ఈ తెలంగాణ ప్రాంతం పైన ఉన్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక్క సిపిఐ పార్టీ మాత్రమని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి సాయుధ పోరాటం జరగడానికి గల కారణాలు 4 దశల్లో కనుక చూసుకున్నట్లయితే మనకు మొదటి దశలో ఈ దొడ్డి కొమరయ్య యొక్క మరణము, దొడ్డి కొమరయ్య హత్య, దీన్ని వీరమరణం పొందిందని కూడా చెప్పుకోవచ్చు. 1946 జూలై 4వ తారీఖున దొడ్డి కొమరయ్య వీరమరణం పొందాడు. తెలంగాణ సాయుధ తొలి అమరుడు ఎవరయ్యా అని అంటే దొడ్డి కొమరయ్య. ఈ దొడ్డి కొమరయ్య గ్రామం కడవెండి గ్రామము.
వీస్నూరి గడి పరిధిలో ఉంటుంది. రేపాక రామచంద్రారెడ్డి భూస్వామి పైన ఎనలేని పోరాటం చేసినటువంటి వ్యక్తి దొడ్డి కొమరయ్య. 40,000 ఎకరాల భూమిని గుప్పెట్లో ఉండేది. ఈ వీసునూరి రేపాక రామచంద్రారెడ్డి పరిధిలో 40 ఎకరాల భూమి అనేది ఈయన పరిధిలో ఉండేది. ఈయన పైన పోరాటం చేసి వీరమరణం పొందిన తొలి అమరుడే దొడ్డి కొమరయ్య. తర్వాత షేకు బందగి 1940 జూలై 7వ తారీఖున ఈయన చేయడం జరిగింది. ఇద్దరు అన్నదమ్ముల పంచాయతీ మధ్య వీసునూరి రామచంద్రారెడ్డి జోక్యం చేసుకుని షేకు బందగిని హత్య చేయించాడు. షేకు బందగిని వీసునూరి రామచంద్రారెడ్డి ఇద్దరి అన్నదమ్ముల మధ్య పంచాయతీలో జోక్యం చేసుకొని షేకు బందగిని హత్య చేయించాడు. ఇది తెలంగాణ సాయుధ పోరాటంలో భాగమే. ఈ షేకు బందగి యొక్క కామారెడ్డిగూడె గ్రామం జనగామ సూర్యాపేట మధ్యలో ఉంటుంది. ఈ సాయుధ పోరాటంలో షేకు బందగి హత్య చేస్తున్నటువంటి పరిణామంలో మా భూమి నాటకం అనేది ప్రస్తావించడం జరిగింది. ఈ మా భూమి నాటకాన్ని రాసింది ఎవరయ్యా అనంటే సుంకర సత్యనారాయణ, వాసిరెడ్డి భాస్కరరావు మా భూమి నాటకం అనేది రాయడం జరిగింది. తర్వాత దొడ్డి కొమరయ్య, షేకు బందగి, చాకలి ఐలమ్మ వీర మహిళ అని కూడా చెప్పుకోవచ్చు. ఉమ్మడి వరంగల్ జిల్లాకి గ్రామం 4 ఎకరాల వరి పొలం ఉండేది. ఈ భూస్వాములపై ఎనలేని పోరాటం చేసినటువంటి వీర మహిళ చాకలి ఐలమ్మ అని చెప్పుకోవచ్చు. సెప్టెంబర్ 10న మరణించింది. 1985 సెప్టెంబర్ 26న ఈమె జయంతిగా చెప్పుకోవచ్చు. ఈ సాయుధ పోరాటం మధ్య భాగంలోనే 1948లో మనకి భారత యూనియన్లో కలవనటువంటి హైదరాబాద్ ప్రాంతాన్ని ఏ విధంగా పరిపాలించారు అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ తెలంగాణ ప్రాంతంలో అప్పుడు ఈ హైదరాబాద్ ప్రాంతంలో భాగంగా ఉండేది. ఈ హైదరాబాద్ ప్రాంతంలో ఒక్క తెలంగాణ వాదులే కాదు, ఇక్కడ మహారాష్ట్ర మరియు కర్ణాటక 3 ప్రాంతాల వారు ఉమ్మడిగా ఉండి హైదరాబాద్ రాజ్య పరిపాలన అనేది కొనసాగించడం జరిగింది. ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లాలు, ఈ హైదరాబాద్ భాగంలో తెలంగాణ ప్రాంతంలో 8 జిల్లాలు, మహారాష్ట్ర యొక్క 5 జిల్లాలు, కర్ణాటక యొక్క 3 జిల్లాలు కలిపి మొత్తం 16 జిల్లాలతో కలిపి హైదరాబాద్ రాజ్య పరిపాలన అనేది కొనసాగించడం జరిగింది. ఇక్కడ 50% విస్తీర్ణం తెలంగాణ ప్రాంతానిది, 28% విస్తీర్ణం మహారాష్ట్ర ప్రాంతానిది, 22% విస్తీర్ణం కర్ణాటక ప్రాంతానిది ఉండేది. ఇక్కడ జనాభా తెలంగాణ అత్యధికులు 50%, 28% మహారాష్ట్రలు, కర్ణాటక 22% జనాభా ఉండేది. ఇక్కడ 95% శాసనసభ సభ్యులు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వారు, 44 మంది శాసనసభ సభ్యులు మహారాష్ట్రకి, 36 మంది కర్ణాటక ప్రాంతానికి చెందినవారు. మొత్తం 175 మంది శాసనసభ సభ్యులు హైదరాబాద్ రాజ్య పరిపాలనలో ఉండేవారు. ఈ హైదరాబాద్ రాష్ట్రం 170 మంది శాసనసభ సభ్యులతో ఉండేది. హైదరాబాద్ పరిపాలన ఎట్లా కొనసాగింది అని అంటే 1948 సెప్టెంబర్ 18 నుంచి 1949 డిసెంబర్ వరకు మనకి ఈ ముగ్గురు అనేది పరిపాలించడం జరిగింది. మొదటగా జేఎన్ చౌదరి, తర్వాత ఎంకే వెల్లోడి, ముల్లూరు కాలం వెల్లోడి, తర్వాత బురుగుల రామకృష్ణారావు. ఈ బురుగుల రామకృష్ణారావు అనేది 1952లో మనకు ప్రజాస్వామ్య పరిపాలన ద్వారా ఎన్నుకోవడం జరిగింది. మనకు స్పష్టంగా ఈ ముగ్గురి పరిపాలన కనుక చూసుకున్నట్లయితే జయంత్నాథ్ చౌదరి ఈయన ఏ పరిపాలన కొనసాగించిండు హైదరాబాద్ రాష్ట్రంలో అని అంటే సైనికపరమైనటువంటి పరిపాలన కొనసాగించాడు. ఎన్ని సంవత్సరాలు కొనసాగించాడు అని అంటే 8 సంవత్సరాలు. సివిలియన్ గవర్నమెంట్ ఈయన పరిపాలన అనేది చేయడం జరిగింది. సైనికపరమైనటువంటి పరిపాలన జయంత్నాథ్ చౌదరి కొనసాగించాడు. ఎన్ని సంవత్సరాలు కొనసాగించారంటే 1948 సెప్టెంబర్ 18 నుంచి 1948 డిసెంబర్ 1వ తారీఖు వరకు జయంత్నాథ్ చౌదరి పరిపాలన అనేది కొనసాగించడం జరిగింది. ఈ జయంత్నాథ్ చౌదరి బెంగాల్కు చెందినటువంటి వ్యక్తి. ఈయన ఒక చీఫ్ సివిల్ అడ్మినిస్ట్రేటర్. ఎవరు అని అంటే ఈ జయంత్నాథ్ చౌదరిగా పనిచేసే రాష్ట్రానికి సైనిక పరిపాలన అందిస్తున్నటువంటి వ్యక్తికి డిఎస్ బాంక్లే అనే వ్యక్తి చీఫ్ సివిల్ అడ్మినిస్ట్రేటర్గా పనిచేశాడు. ఈ జయంత్ చౌదరి యొక్క
చీఫ్ సివిల్ అడ్మినిస్ట్రేటర్ ఎవరయ్యా అనంటే డిఎస్ బాంక్లే. అడిషనల్ చీఫ్ సివిల్ అడ్మినిస్ట్రేటర్ డిఆర్ ప్రధాన్. అడిషనల్ చీఫ్ సివిల్ అడ్మినిస్ట్రేటర్ ఎవరు? జయంత్నాథ్ చౌదరికి పనిచేసినటువంటి అడిషనల్ చీఫ్ సివిల్ అడ్మినిస్ట్రేటర్ డిఆర్ ప్రధాన్. ఈయన మంత్రివర్గము 5 క్యాబినెట్ మిషన్తో ఏర్పాటు చేయడం జరిగింది. జయంత్ చౌదరి యొక్క పరిపాలన మంత్రివర్గము 5 మంత్రివర్గంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి జైన్ యార్ జంగ్ అగ్రికల్చర్ వ్యవసాయ శాఖ, సివిఎస్ రావు ఆర్థిక శాఖ, రాజా దుందీరాజ్ బహదూర్ మిగతా శాఖలు, సిహెచ్ కృష్ణారావు బజాం యార్జంగ్ మిగతా శాఖలు ముగ్గురికి కేటాయించడం జరిగింది. 1949 డిసెంబర్ 1 వరకు 1949 డిసెంబర్ 1వ తారీఖు వరకు మనకి జేఎన్ పరిపాలన కనిపిస్తుంది. తర్వాత 1949 డిసెంబర్ 2 నుంచి జనవరి 11 వరకు తాత్కాలికంగా ఎంకే వెల్లడి పరిపాలన చేయడం జరిగింది. మనకు జయంత్నాథ్ చౌదరి ఫార్మానా కనుక చూసుకున్నట్లయితే జయంత్నాథ్ ఫార్మానా 1949 ఫిబ్రవరి 6న ఒక జీవో అనేది విడుదల చేయడం జరిగింది. 1949 ఫిబ్రవరి 6న జయంత్ చౌదరి ఫర్మానా అనేది విడుదల చేయడం జరిగింది. ఈయన విడుదల చేసినటువంటి ఫార్మానా సర్ఫే ఖాస్ రద్దు నిజాం యొక్క సొంత భూమిని రద్దు చేయడం జరిగింది. ఈ నిజాం యొక్క సొంత భూమిని రద్దు చేసినటువంటి పరిపాలకుడు ఎవరయ్యా అని అంటే జేఎన్ చౌదరి. జగీర్దారీ భూములు రద్దు. ఆదివారం సెలవు దినంగా మారింది. శుక్రవారానికి బదులుగా ఆదివారం సెలవు దినంగా మారింది. హలీ సిక్కా నాణెము రద్దు. ఈ హలీ సిక్కా అనేది నిజాం పరిపాలిస్తున్నప్పుడు మనకు హలీ సిక్కా నాణెం అనేది ఉండేది. ఇప్పుడు ఈ హలీ సిక్కా నాణెంకు బదులు రూపాయి అని ప్రవేశపెట్టిన పరిపాలకుడు ఎవరైనా జయంత్ చౌదరి. ఈయన మిస్రూల్పై ఒక కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈయన మిస్రూల్పై ఏర్పాటు చేసినటువంటి కమిటీ పేరు ఏంటంటే పండిట్ సుందర్లాల్ కమిటీ. ఈయన విద్యాబోధన తెలుగులోకి మార్చడం జరిగింది. ఉర్దూకు బదులు తెలుగులోకి విద్యాబోధనని తెలుగులోకి విద్యాబోధన మార్చినటువంటి పరిపాలకుడు ఎవరంటే జయంత్ చౌదరి. మనకు 1950 జనవరి 11 వరకు కూడా ఇదే ఎంకే వెల్లడి తాత్కాలికంగా పరిపాలన కొనసాగించాడు. ఈ శాశ్వతంగా 1950 జనవరి 12 నుంచి శాశ్వత పరిపాలకుడిగా పౌర ప్రభుత్వాన్ని కొనసాగించాడు. ఎప్పటి వరకు అయ్యా అంటే 1950 జనవరి 12 నుంచి 1952 మార్చి 5 తారీఖు వరకు, అంటే బురుగుల రామకృష్ణారావు ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసేంత వరకు ఎంకే వెల్లోడి పౌర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈయన యొక్క మంత్రివర్గం కనుక చూసుకున్నట్లయితే జైన్ యార్జంగ్, సివిఎస్ రావు, ఎం శేషాద్రి, బి రామకృష్ణారావు, విబి రాజు, వివి అలంకర్, పుల్చంద్ గాంధీ. ఇలా శాఖలు కనుక చూసుకున్నట్లయితే జైన్ యార్జంగ్ పబ్లిక్ వర్క్, సివిఎస్ రావు ఆర్థిక వాణిజ్య మంత్రి, ఎం శేషాద్రి హోంమంత్రి, బి రామకృష్ణారావు విద్యా రెవెన్యూ మంత్రిగా పనిచేశాడు, విబి రాజు కార్మిక శాఖ, వివి అలంకర్ వ్యవసాయ పశు సంక్షేమ, పుల్చంద్ గాంధీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇందులో పనిచేసినటువంటి మంత్రివర్గమే మనకు వచ్చే బురుగుల రామకృష్ణారావు ప్రభుత్వంలో కూడా పనిచేసినటువంటి వ్యక్తులు కనిపిస్తారు. దీన్ని మనము క్షుణ్ణంగా ఫైండ్ అవుట్ చేస్తే మనకి అర్థమవుతుంది. ఈయన పరిపాలన వ్యవస్థని మళ్ళీ ఆంగ్లంలోకి మార్చాడు. ఎంకే వెల్లోడి ఆంగ్లంలోకి మార్చడం జరిగింది. ఇంగ్లీష్ విద్యను హైదరాబాద్ ప్రాంతంలో ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి ఎవరు, పరిపాలకుడు అని అంటే ఎంకే వెల్లోడి ప్రవేశపెట్టడం జరిగింది.
అలాగే మనకు 1952లో ముల్కీ ఉద్యమం కూడా రావడం జరిగింది. ఈ ముల్కీ ఉద్యమం ఎవరి పరిపాలన కాలంలో వచ్చింది అని అంటే ఎంకే వెల్లోడి పౌర ప్రభుత్వ కాలంలో 1952లో ముల్కీ ఉద్యమం కూడా రావడం జరిగింది. ఈ ముల్కీ ఉద్యమం యొక్క ప్రస్తావన ఏంటంటే విద్యను తెలుగు మీడియంలోకి ఆంధ్ర వారు, విద్య ఆంగ్లంలోకి మద్రాసు వారు పరిపాలించడం జరిగింది. ఈ యొక్క ముల్కీ ఉద్యమం యొక్క ప్రస్తావన ఇడ్లీ సాంబార్ గోబ్యాక్, దీని యొక్క ముఖ్య నినాదం ఇడ్లీ సాంబార్ గోబ్యాక్, గోంగూర పచ్చడి గోబ్యాక్, ఇడ్లీ సాంబార్ గోబ్యాక్, గోంగూర పచ్చడి గోబ్యాక్. ఈ 1952 మార్చి 5వ తారీఖు నుంచి మనకి బురుగుల రామకృష్ణారావు ప్రజాప్రభుత్వం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బురుగుల రామకృష్ణారావు ప్రజాప్రభుత్వంలో 1952 1956 వరకు ఈయన పరిపాలించడం జరిగింది. అప్పుడు హైదరాబాద్ రాష్ట్రంలో కూడా 16 జిల్లాలే ఉండేవి. తెలంగాణ ప్రాంతంలో 8, మహారాష్ట్ర 5, కర్ణాటక 3, 8, 5, 3 మొత్తం 16 జిల్లాలతో హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బురుగుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి 8 జిల్లాలు హైదరాబాద్ 1, మెదక్ 2, కరీంనగర్ 3, ఆదిలాబాద్ 4, నల్గొండ 5, నిజామాబాద్ 6, వరంగల్ 7, మహబూబ్ నగర్ 8, ఖమ్మం 9. ఈ ఖమ్మం అనేది 1953లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రంగారెడ్డి జిల్లా అనేది 1972లో 10 జిల్లాలు కొనసాగినాయి. మహారాష్ట్ర ప్రాంతం కనుక చూసుకున్నట్లయితే నాందేడ్ 1, ఉస్మానాబాద్ 2, పర్భని 3, బిరార్ 4, ఔరంగాబాద్ 5. కర్ణాటక ప్రాంతం కనుక చూసుకున్నట్లయితే రాయచూర్ 1, గుల్బర్గా 2, బీదర్ 3. 175 మొత్తం ఎమ్మెల్యే స్థానాల్లో 95 తెలంగాణ ప్రాంతం, 44 మహారాష్ట్ర, 36 కర్ణాటక ప్రాంత శాసనసభ సభ్యులు హైదరాబాద్ రాష్ట్రంలో బురుగుల రామకృష్ణారావు ప్రభుత్వంలో పనిచేయడం జరిగింది. 1952 సాధారణ ఎన్నికలు జరిగాయి. ఈ 1952 సాధారణ ఎన్నికలు దేశమంతటా జరగగా హైదరాబాదు రాష్ట్రంలో కూడా జరిగాయి. ఇక్కడ కాంగ్రెస్ 93 స్థానాలు గెలుచుకుంది, పీడిఎఫ్ 42 స్థానాలు గెలుచుకుంది, సోషలిస్ట్ పార్టీ 11 స్థానాలు గెలుచుకుంది, పీడబ్ల్యూడి పార్టీ 10 స్థానాలు గెలుచుకుంది. అలాగే యూపీ ఫెడరేషన్ అనే పార్టీ కూడా 5 స్థానాలు, ఇండిపెండెంట్ స్వతంత్ర అభ్యర్థులు 14 స్థానాలు గెలుచుకోవడం జరిగింది. పీడిఎఫ్కు అన్ని స్థానాలు రావడానికి కారణం ఏంటి అని అంటే తెలంగాణ సాయుధ పోరాటం. పీడిఎఫ్కి 42 స్థానాలు రావడానికి కారణం ఏంటి అని అంటే తెలంగాణ సాయుధ పోరాటము. ఇక్కడ బురుగుల రామకృష్ణారావు మహబూబ్ నగర్, షాద్నగర్ నియోజకవర్గం నుంచి, రావి నారాయణరెడ్డి నల్లగొండ ఎంపీ, దేశంలోనే అత్యధిక మెజార్టీ కలిగినటువంటి నియోజకవర్గం నల్లగొండ. అప్పటి రాజ్ ప్రముఖ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో బురుగుల రామకృష్ణారావు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, రాజ్ ప్రముఖ్ బురుగుల రామకృష్ణారావు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు ఏర్పాటు చేశారు అని అంటే 1952 మార్చ్ 6వ తారీఖున కింగ్ కోటి యందు బురుగుల రామకృష్ణారావు 12 మంత్రివర్గంతో ప్రమాణ స్వీకారము కింగ్ కోటి వద్ద చేశాడు. ఇక్కడ బురుగుల రామకృష్ణారావు యొక్క మంత్రివర్గం కనుక చూసుకుంటే బురుగుల రామకృష్ణారావు సాధారణ శాఖ మరియు సీఎం, రెవెన్యూ శాఖ 3 శాఖలు అనేదిగా అధిపతిగా పనిచేశాడు. దిగాంబర్ హోంశాఖ, మేల్కోటే ఆర్థిక శాఖ, పులన్చంద్ గాంధీ విద్యా ఆరోగ్య శాఖ, జగన్నాథరావు న్యాయశాఖ, బివి రాజు కార్మిక శాఖ, వినాయకరావు పరిశ్రమ శాఖ మరియు వాణిజ్య శాఖ, కేవి రంగారెడ్డి ఎక్సైజ్ మరియు ఆబ్కారీ శాఖ, చెన్నారెడ్డి వ్యవసాయ పౌర సరఫరాల శాఖ, నవాబ్
నవాబ్ జంగ్ బహదూర్ పబ్లిక్ వర్క్స్, శంకర్ గిరిజన అభివృద్ధి శాఖ, దేవిసింగ్ సాంఘిక సంక్షేమ శాఖ, అన్నారావు స్థానిక పరిపాలన శాఖ. ఇక్కడ అలాగే స్పీకర్గా కాశీనాథ్ వైద్య, డిప్యూటీ స్పీకర్గా పంపన్న. ఇక్కడ ప్రతిపక్ష పార్టీగా పీడీఎఫ్ 45 స్థానాలతో గెలిచిన తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యంగానే గెలిచిన పీడీఎఫ్ పార్టీ 45 స్థానాలతో ప్రతిపక్ష పార్టీగా విడి దేశపాండే ప్రతిపక్ష అభ్యర్థిగా కొనసాగడం జరిగింది. విడి దేశపాండే 1952 సాధారణ ఎన్నికలు మొదటిసారిగా జరగగా దేశంలో హైదరాబాద్ ప్రాంతం నుంచి విడి దేశపాండే ప్రతిపక్ష పార్టీ లీడర్గా పనిచేయడం జరిగింది.